హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. కొందరికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో కాబట్టి వెంటనే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీకి సంబంధించినటువంటి యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 24th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 31st మార్చ్ వరకే టైం అనేది ఇచ్చారు. ఈ డేట్ లోపు మనము ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి ఏదైతే టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి సంబంధించి మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను. ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు కేవలం ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు, కేవలం సింగిల్ ఎగ్జామ్. అందుకే మీకు థంబ్నెయిల్లో క్లియర్గా చెప్పాను, 2 ఎగ్జామ్స్ ఉండవు, ఒకటే ఎగ్జామ్ ఉంటుందని మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి. ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలందరికీ, అలాగే SC ST మేల్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫీ అనేది వీళ్ళు కట్టాల్సినటువంటి పని లేదు, వీళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో కేవలం జనరల్ EWS OBC మేల్ క్యాండిడేట్స్ అబ్బాయిలు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. టెక్నీషియన్స్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి కూడా సపరేట్గా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మీకు 200 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 hours పాటు కూడా కండక్ట్ చేస్తారు. వీటికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ పేపర్ 1 అలాగే పేపర్ 2 పేపర్ 3కి సంబంధించి 3 పేపర్స్ అయితే ఉంటాయి. టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసేమో ఇందులో కూడా 3 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మాత్రం 150 క్వశ్చన్స్కే కండక్ట్ చేస్తారు. 2 hours 30 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 3 పేపర్స్ ఉంటాయి కదా, ఇందులో ఫస్ట్ పేపర్కి మాత్రం ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. కానీ పేపర్ 2కి సంబంధించి పేపర్ 3కి సంబంధించి మాత్రం ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి పోస్టుల వారీగా ఎవరెవరు ఎలిజిబుల్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందో క్లియర్గా అయితే చూద్దాం. సో మనకి టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ కిందకి అయితే వస్తాయి. ఈ జాబ్స్ అన్నీ కూడా గ్రూప్ సి జాబ్స్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ హోదాలో మీకు పే లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ యొక్క టెక్నీషియన్స్ పోస్టులకు వచ్చేసేమో దాదాపు 36,000 వరకే ఉంటుంది. అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా, సో వాటికి మాత్రం మీకు 50,000 వరకే సాలరీ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసి వివిధ రకాల విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. క్యాటరింగ్, హాస్పిటల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్, అలాగే ఇంకా మనకి ఏంటంటే ఇలా మనకి వివిధ రకాల విభాగాలు ఉన్నాయి కదా. 10th పాటు సంబంధిత విభాగాల్లో ఎవరైతే ITI చేస్తుంటారో సో వాళ్ళు ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో వీటికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు మనకి BSc డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ BSc డిగ్రీ అనేది లైఫ్ సైన్సెస్కి సంబంధించి కానీ, బయాలజికల్ సైన్సెస్కి సంబంధించి కానీ, బయోటెక్నాలజీ కానీ ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో మీకు డిగ్రీ అర్హత అనేది ఉండి సంబంధిత విభాగాల్లో అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండి
2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ డిప్లొమా వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, డిగ్రీ వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ, అలాగే ఇక్కడ ఏ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. అయితే ఏజ్ లిమిట్ మాత్రం ఒకే విధంగా ఇచ్చారు. మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండాలి. క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పించడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు అక్కడ చూసుకోండి. సో చూసుకొని ఏ విభాగాలకి సంబంధించి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది, చూస్తారా? సో దీనిపైన ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ ఓపెన్ అయితే అయిపోయింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి ఇక్కడ ఉందంటే కోల్కతాలో అయితే ఉంది. సో కోల్కతా అనగానే మీరు చాలామంది మేము అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలా ఎప్పుడు అంటే అలా ఏం లేదు. మీకు ఫస్ట్ అక్కడ పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మనము సిఎస్ఐఆర్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఫీ లేదు చాలామంది కాబట్టి డెఫినెట్గా అప్లై చేయండి. ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ లేని వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ల డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అన్ని కూడా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుని ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ దానిపైన రైట్ సైడ్ జరపండి. దీన్ని ఇక్కడ జరిపితే కదా ఈ విధంగా మనకి రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసేసి సరిపోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఇచ్చారో అది మాత్రమే చూడండి. సో డిజైరబుల్ అనేది ఇక్కడ మనకి అవసరం లేదనమాట. సో కాబట్టి ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి అలాగే డిగ్రీ అలాగే డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ కింద ఎలిజిబిలిటీ ఉంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.